ఇసుకలో నడవటం అనేది అద్భుతమైన ప్రాసెస్. ఇసుక కానీ మట్టి మీద నడవటం కానీ గడ్డి మీద నడవటం కానీ నడవటం వల్ల ఏమవుతుందంటే ఈ పాదంలో ఉండే ఈ బోన్స్ మజిల్స్ ఈ జాయింట్స్ ఈ మొత్తం ఒక రకమైన వ్యవస్థ ఇది శరీరం బరువు అది 100 కిలోల నుండి 150 నుండి 50 నుండి 60 నుండి దీని మొత్తాన్ని బ్యాలెన్స్ చేసే ఒక వ్యవస్థ. సో అలా బ్యాలెన్స్ చేయాలంటే కాలు ఇలా ఉండే కంటే ఇలా వెడల్పుగా ఉన్నప్పుడు మనం బాగా బ్యాలెన్స్ చేయగలం, హోల్డ్ చేయగలం. మన కింద గ్రిప్ ఉండడానికి కారణం కూడా ప్రకృతిలో పెట్టిన ఏర్పాటు కూడా ఈ కుషనింగు మనం అటు ఇటు సర్దుకుండగలే ఈ వంపు ఉండే ఏర్పాటు కూడా ఒక రకమైన శాఖాద్వారం లాంటిది. సో ఎప్పుడైతే మనం వాకింగ్ చేస్తామో శరీరానికి సంబంధించిన ప్రధాన ఆర్గానికి సంబంధించిన అన్ని నాడులు కూడా మన పాదంతో లింక్ అయి ఉంటాయి. ఉదాహరణకి కంటి చూపు బాగుండాలంటే కూడా కంటికి సంబంధించిన నరాల ఇంప్రూవ్మెంట్కి సంబంధించి మీరు కింద కాల్లో నాడులు ఉంటాయి. మీరు ఉదాహరణకి థాయ్ మసాజ్ లాంటివి చూసుకుంటే అదొక అద్భుతమైన సైన్స్. ఒక పాదం పుచ్చుకునే వాళ్ళు కొన్ని గంటలు చేస్తారు మాలిష్. ప్రతి పాయింట్కి ఒక ఏరియాని డిసైడ్ చేస్తారు శరీరంలో ఒక ఆర్గాన్ని. ఇది సైన్స్, వేల సంవత్సరాల నుంచి ఉన్న ప్రాచీన సైన్స్. నాడులు, ఈ నాడులు కనుక మనం ప్రేరేపించేది చేస్తే స్విచ్ ఎక్కడేస్తే బల్బు అక్కడ వెలిగినట్టు ఆ నాడులు కారణంగా ఆర్గాన్ ఉత్తేజితం చెందుతాయి.